తెలంగాణలో రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కుతున్నారు. షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా రైతుల ఆందోళనలో మాజీ మంత్రి ఎర్రబెల్లి కూడా పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు దిగారు. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు గ్రామాల రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. రైతు రుణమాఫీ తమకెందుకు వర్తింప చేయలేదని ప్రశ్నించారు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు జన్నారం మండల రైతులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులు ఆందోళన కొనసాగుతున్నాయి. 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తింప చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చడంపై రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. మరోవైపు జనగామ జిల్లా దేవరపల మండలంలోనూ రుణమాఫీ కాని రైతులు ధర్నా చేశారు. రైతుల ఆందోళనలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా పాల్గొన్నారు. సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. అలాగే కొందరు రైతులు ఏబీజీవీబీ బ్యాంక్ ముందు ధర్నా చేశారు. రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాకే సీఎం రేవంత్ రెడ్డి 3 సార్లు మాట మార్చారని ఆరోపించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్.